ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఇచ్చే హామీలను జనం నమ్మటం అనేది కామన్ గా మారిపోయింది. ఎలక్షన్స్ టైంలో ప్రజలకు ఇచ్చే తాయిలాలు నమ్మి వారు ఓట్లు వేయటం చూస్తుంటాం. ఆ తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రజాప్రతినిధులు మర్చిపోవటం అనేది సర్వసాధారణమైంది. రాజకీయాల పరంగా సమయానికి తగ్గట్టుగా మారటం వంటివి ఆయా పార్టీల నాయకులు చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుత రాజకీయాలకు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం కొంచెం భిన్నమనే చెప్పాలి. పేదల సంక్షేమం కోసం ఏదో ఒకటి చెయ్యాలని నిత్యం పరితపిస్తూ ఉంటారు ఆయన. రాజకీయాల్లో అవినీతిని సమూలంగా నాశనం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో సమస్యలపై సమర శంఖం పూరించారు. ఎక్కడైనా ఎవరైనా కష్టాల్లో ఉన్నా, సమస్యలతో సతమతమవుతున్నా వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులను అక్కడికి పంపించి సాల్వ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఉప్పాడ మత్స్యకారుల సమక్షంలో పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. సమస్యలు తీర్చలేకపోతే తనకు పదవులు ఎందుకు అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు వేరే లెవెల్లో ఉండేది. ఆయన ప్రసంగాలు నెక్స్ట్ లెవెల్లో ఉండేవి. కానీ ప్రస్తుతం ప్రభుత్వంలో కీలకమైన పదవిలో ఉండటంతో ఆచితూచి మాట్లాడే పరిస్థితి ఏర్పడింది. అయితే ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవటం, కొన్ని సమస్యలను పరిష్కారం చేయలేని సిచ్యువేషన్ ఏర్పడటం వంటివి చూస్తూ ఉంటాం. సరిగ్గా పవన్ కు ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏర్పడగా పాపం ఏకంగా అపోజిషన్ నేతలు మాట్లాడినట్లుగా ఓ బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వటంతో సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ ఇటీవలే ఉప్పాడ టూర్ పొలిటికల్ పరంగా వెళ్లారు. అక్కడ మత్స్యకారుల సమస్యలను పరిష్కారం చేయటం కోసం రంగంలోకి దిగారు. ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నా మత్స్యకారుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కారం చూపించలేకపోతున్నారు. ఇటీవల పిఠాపురంలోని ఉప్పాడ మత్స్యకారుల ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో తమ జీవనోపాధిపై ఎఫెక్ట్ పడుతుందని ఆందోళన చేశారు. ఈ విషయంపై ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశారు. సమస్యను పరిష్కరిస్తానని, స్వయంగా వచ్చి పర్యవేక్షిస్తానని పవన్ చెప్పారు. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారంటే చేస్తారంతే అనుకున్న విధంగానే ఉప్పాడ తీర ప్రాంతాన్ని పరిశీలించారు. హెలికాప్టర్ ద్వారా కూడా ఏరియల్ సర్వే చేశారు. అనంతరం పవన్ స్పీచ్ ఆద్యంతం అభిమానులను ఉర్రూ తొలగించింది. ఇక మత్స్యకారులకు అభయహస్తమిచ్చారు. సమస్యను త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తాను మత్స్యకారుల సమస్యలను పరిష్కరించకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. నీతి నిజాయితీగా పనిచేసే తనపై కొందరు కావాలనే బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పబ్బం గడుపుకోవటానికి తనపై నిందలు వేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టరీలు వైఎస్ హయాంలో 2005లో ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. తాను పరిశ్రమలకు వ్యతిరేకం కాదని, కాలుష్యానికి ఆస్కారం లేకుండా చూడటమే తన ముందున్న ఫస్ట్ ఆప్షన్ అని చెప్పారు. రెండిటి మధ్య బ్యాలెన్స్ చేయాలని, అందుకే 100 రోజుల టైం అడిగారు. అప్పటి వరకు సంయమనం పాటించాలని, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉండగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కి మత్స్యకారుల సమస్యలు సవాల్గా మారింది అన్న చర్చ సాగుతోంది. మత్స్యకారుల బాధలు ఓపిగ్గా విన్నారు. ఉప్పాడ ప్రాంతంలో పారిశ్రామిక కాలుష్యానికి సంబంధించి కాలుష్య ఆడిట్ నిర్వహించి వారం రోజుల లోపల నివేదిక సమర్పించాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తీర ప్రాంత భద్రత కోసం ఉప్పాడ వద్ద రక్షణ గోడను పెద్ద ఎత్తున నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకారుల సమస్యలను జటిలం చేయాలని విపక్షాలు చేసిన ప్రయత్నాలను చాలా సింపుల్ గా సాల్వ్ చేశారు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న పవన్ కళ్యాణ్ కు ప్రస్తుతం మత్స్యకారుల సమస్యలు ఒక సవాల్గా మారిందనే చర్చ జరుగుతోంది. మెడికల్ ఫ్యాక్టరీల నుంచి వస్తున్న వ్యర్థాలు సముద్రంలో కలపటంతో సముద్రంలోని నీరు కలుషితమై వేట చెయ్యటానికి మత్స్యకారులు చాలా అవస్థలు పడుతున్నారు. ఆ నేపథ్యంలోనే ఇటీవల మత్స్యకారులు కూడా పెద్ద ఆందోళన చేశారు. కానీ పవన్ కళ్యాణ్ వచ్చి ఉప్పాడలో బహిరంగ సభను ఏర్పాటు చేసి సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పిన వ్యాఖ్యలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. తాను మత్స్యకారుల సమస్యలను పరిష్కరించలేని రోజున ఖచ్చితంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. తాను ఎవరో కొంతమంది లీడర్ల మాదిరిగా చేతులు కలిపి చేతులు దులుపుకోవటానికి రాలేదని తనదైన స్టైల్లో పవన్ స్టేట్మెంట్ ఇచ్చారు. సహజంగానే పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారంటే అది నెరవేరే వరకు నిద్రపోరనే నానుడి ఒకటి ఉంది. ఇప్పుడు మత్స్యకారుల సమస్యను కూడా పరిష్కరించే వరకు పవన్ కళ్యాణ్ నిద్రపోరని జన సైనికులు చెబుతున్నారు.